ఇవాల్టి వీడియోలో ఎలాంటి వాళ్ళని చూడబోతున్నారంటే వాళ్ళ పనులతో నాజూకు నైపుణ్యాలతో కాళ్ళెరగొట్టుకున్న కళాకాండాలతో కళ్ళమ్మట నీళ్లొచ్చేలా నవ్వించే నెక్స్ట్ లెవెల్ కళాకారుల్ని. ఇంకా వీడియో చివరి వరకు చూశాక మీరు మాత్రం ఒకటే అంటారు, ఇదెక్కడి మాస్ కామెడీ గురు అని. లేట్ చేయకుండా లాగించేద్దాం. ఈ వీడియోలో ఈ అంకుల్ ఏం చెప్తున్నాడంటే సీట్ బెల్ట్ ని సేఫ్టీగా ఎలా వాడాలో చెప్తున్నాడు. అయితే ఈ అంకుల్ తరహా వాడకం ఎలా ఉందో చూడండి. సీట్ బెల్ట్ ని ఆంటీ నోరు లాక్ చేయడానికి వాడుతున్నాడు. ఏంటంటే ఇది కూడా సేఫ్ డ్రైవింగ్ కోసమనే చెప్తున్నాడు. క్రేజీ అయ్యా. ఇక్కడి అంకుల్ రీల్స్ చేస్తున్నాడు. అయితే అందరిలాగా రొటీన్ గా అయితే చేయట్లా. ఏం చేస్తాడో చూస్తే అల్లరైపోతారు చూడండి. ఇది చూసాక ఎవరికైనా ఒకటే డైలాగ్ వచ్చింది, చచ్చిపోవాలనిపిస్తుంది. బుర్రపాడు పనోడుతనం అంటే అదేదో పని కట్టుకుని చేయనవసరంలా. సరే అది ఎలా ఉంటుంది అనేది ఇక్కడ చూడండి. ఇక్కడ ఈ పొలానికి ముందు కొడుతున్నారని అర్థం అవుతుంది కానీ డ్రోన్ కొడుతుందా లేక ఏదైనా దయ్యం కొడుతుందా అనేలా కళ్ళు నలుపుకుని చూసినా అక్కడ ఏ మనిషి కనపడట్లేదు అనుకునే టైంలో ట్విస్ట్. బుర్రపాడు. రీల్స్ 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 కోసం రోడ్డెక్కి డాన్స్ వేస్తున్న వాళ్ళని చాలా మందిని చూస్తున్నాం. అలాంటి దారిలోనే వెళ్లి దారిలో కెమెరా పెట్టిన పిల్లకి రాడ్డు పడింది. ఏముందలేక ఉడుకో అప్పో అయ్యా. ఇక్కడ ఈయన ఏం చేస్తున్నాడంటే మీ కళ్ళు చెదరగొట్టడానికి రెడీ అవుతున్నాడు. ఇన్స్టాగ్రామ్ లో ఫిల్టర్ల పవర్ ఏందో చూపెడుతున్నాడు చూడండి. ఇగో ఇక్కడ ఈ ఫోటోలో కనిపిస్తున్న బాబు ఉన్నాడు కదా, ఆయన ఎవరో కాదు. కెమెరా తిప్పితే ఇదిగో ఈయన. చూసారా ఆ ఫోటోలోకి బయటకి ఏమన్నా సంబంధం ఉందా? అట్లా ఉంటది మరి ఇన్స్టాగ్రామ్ ఫిల్టర్లతోనే. ఈ వీడియో ఓపెన్ చేసినోడు ఎవడైనా ఏదో ఊహిస్తాడు, ఎండకొచ్చాక ఆగమవుతాడు. ఎవర్రా నువ్వరే? మీరు ఇప్పటి వరకు ఎంతో మంది టాలెంటెడ్ అమ్మాయిల్ని చూసుంటారు, వావ్ అనుకుంటారు. అయితే ఇక్కడ ఈ అమ్మాయి టాలెంట్ కి ఏమంటారో చూసి మీరే చెప్పండి. ఏమంటారు మళ్ళా? ఆగండి, ఇంకా ఉంది. సాధారణంగా బద్దకస్తులే బేభత్సమైన ఐడియాలు వేస్తారు, చూసేటోళ్ళ బుర్రపాడు చేస్తారు. ఇదిగో వీళ్ళలాగా రీల్స్ కోసం, రీల్స్ రీచ్ కోసం రాడ్డుగాళ్లు చేసే రచ్చ చూస్తూనే ఉంటారు. అయితే ఇక్కడ ఈడి అవ్వారం చూస్తే రచ్చ కూడా కాదు పెచ్చే అంటారు చూడండి. ఎవడ్రా నువ్వు రే? ఎల్లే ఆటోని ఆపి మరీ ఆగం చేస్తున్నాడు. పిచ్చి లేసి దిగి తలో చేస్తే ఈ పరిస్థితి ఏంటి? ఈ వీడియో చూస్తుంటే ఏమనిపిస్తుంది? ఏముంది, ట్రైన్ కనిపిస్తుంది, దాని సౌండ్ వినిపిస్తుంది అనుకుంటున్నారు కదా. అయితే ఇక్కడ బేభత్సమైన ట్విస్ట్ ఏంటంటే ఆ సౌండ్ ట్రైన్ది కాదు, వీడిది. సూపర్ రా చింటూ. మనం ఇప్పటి వరకు ఎంతో మంది బేభత్సకారుల్ని చూసాం గానీ చూసేటోళ్ళని బేభత్సం చేసేటోళ్ళని ఇక్కడ చూడండి. ఈ అన్న ఏదో మ్యాజిక్ చేస్తాడంట, చూద్దాం. ఏదైనా సెలబ్రేషన్స్ జరుగుతున్నప్పుడు ఇలా స్ప్రే చేసుకోవడం చూస్తుంటాం. అయితే ఇక్కడ వీళ్ళు మరీ ఎక్స్ట్రీమ్ వెళ్ళిపోయారు. హే ఎవర్రా మీరు? అరే కూల్ డ్రింక్ మీద గుమ్మరిస్తున్నారు, ఇదెక్కడ ఆగమరా? మీరు ఇప్పటి వరకు ఎన్నో రకరకాల డాన్సులు చూసుంటారు గానీ అదో రకం డాన్స్ కట్టాడు ఇక్కడ ధనియాల దామరాజు. అయ్యో అయ్యో అయ్యో, ఏమిరా ఏమి ఇదేమి డాన్స్? అరే ఇదే దామరాజు గారి బ్రాండ్ న్యూ గోకుల్ డాన్స్. గోకుడు అంటే గుర్తొచ్చింది. జనరల్ గా ఎవరికైనా దురదొస్తే చేత్తో గోక్కుంటారు. అబ్బా దీనికి ఎక్స్ప్లెనేషన్ ఎందుకులే గానీ డైరెక్ట్ గా ఎక్కడ చూడండి ఈ వెరైటీ వాటాన్ని. మాస్ ఇక్కడ ఈ పార్టీ ఏదో గానీ మనిషికో స్ప్రే బాటిల్ తెచ్చినట్టున్నారు. రచ్చ రచ్చే. ఇంకా పార్టీలా లేదు ఇది, పెంట పెంట అయింది. డాన్స్ చేద్దాం అనుకుని గ్లాన్స్ లో ఆగమైపోయాడు పాపం. వాళ్ళ చేపలకి వేద్దాం అనుకుని ఈయన పడ్డాడు. వీడియో సరదాగా నవ్విస్తుంది అనిపిస్తే తప్పకుండా లైక్ చేయండి. సూపర్ కామెడీ అనో, క్లాపర్ కామెడీ అనో, స్లాపర్ కామెడీ అనో మీకు అనిపించింది కామెంట్ చేయండి. మీ లైక్ ఇంకా కామెంటే మిమ్మల్ని మరింత ఎంటర్టైన్ చేయడానికి నాకు ఎంకరేజ్మెంట్. ఇక్కడ వీళ్ళిద్దరి రచ్చకైతే ఏమైందిరా అసలు ఏమైందిరా అనాల్సిందే. ఇంగ్లీష్ నేర్చుకుంటున్నారు, ఆఖరికి ఏమైందో చూడండి.
చేతులు కుదురుగా లేకపోతే చివాట్లు తప్పవని ఇక్కడ ఈ అమ్మాయి ఆగి ఆగి ఎవరూ చూడకుండా డెకరేషన్ చేసిన కార్ పువ్వు బీకేసింది. పాపం పిచ్చిదయ్యింది. పెళ్లిళ్ళంటే మేకప్ ల మోత అలా ఇలా ఉండదు. అయితే ఇక్కడ వీళ్ళ మేకప్ చూస్తే మోత తప్ప ఏ ఉండదు చూడండి. పీక్ స్టెప్పులతో మన పేరు నిలబెట్టరా అంటే చుట్టూ ఉన్న వాళ్ళకి పిచ్చలేపుతున్నాడు. పెళ్లి చేయడానికి తీసుకొచ్చారా, పంచాయతీ పెట్టడానికి తీసుకొచ్చారా? అరుపులేంటి, ఆ నినాదాలేంటి? పచ్చగొన్న చోట చిచ్చు రాగడానికి 1 సెకండ్ చాలు. వీళ్ళిద్దరూ ప్లేట్ లో నూడిల్స్ వేసుకుని తింటున్నారు. ఆ కరెంట్ పోయి వచ్చే సెకండ్ కుర్రాడు ఫోన్ లో ఎంతలా లీనమైపోయాడంటే ఇంకా మేడం వచ్చింది కూడా సెన్స్ చేయలేనంత. అయితే వన్స్ ఒక్కసారి రియలైజ్ అయ్యాక మాత్రం బొట్లు పడినాయి పిల్లోడికి. ఇదేందిరా ఇదా? అన్ని సార్లు వర్కౌట్ అవ్వవు. మరి నేనే తెలివైనోడిని అనుకుంటే తెగిపడ్డం కాదు. ఇలాగా సినిమాల్లో చూపించే క్యారెక్టర్లు ఫిక్షనల్ అనుకుంటాం గానీ బయట కనిపించినప్పుడే బెంబేలెత్తిపోతాం. ఇదిగో ఇలాగే భయ్యా మూతి మీద ఏలేపించేసాడంటే. ఇక్కడ ఈ పెద్ద మనిషి ఏం చేస్తున్నాడంటే బర్గర్ తింటున్నాడు అనుకుంటున్నారు కదా. అయితే కెమెరా యాంగిల్ మారిస్తే అసలు మ్యాటర్ ఇది రే. ఈ రోజుల్లో బడికి పోయేది ఎట్లుందంటే చదువు 1%, రీల్స్ 90% అన్నట్టు ఇలా ఉన్నట్టు. మీరు గానా ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసుకోకుండా వీడియో చూస్తున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. మాటిస్తున్నా మస్తు మజా వచ్చే వీడియోలే వస్తాయి. మరీ ఎంత దారుణంగా ఉంటే ఇంకెవడ 50 ఏళ్ళనే డాన్స్ చేయండి రా అంటే అందరూ కలిసికట్టుగా ఆగం చేస్తున్నారు. ఏం చెప్తాం? అంటే అది నార్మల్ గా నుంచునేస్తే బౌలింగ్ పడదనమాట. అంటే బౌలింగ్ పక్కన పెడితే మజా రాదనమాట. సూపర్ రా, వచ్చేసింది. ఏమైందిరా అసలు ఏమైందిరా అని మరిపించే సీన్ వచ్చేసింది. నార్మల్ గా పెళ్లి కారుని పూలతో డెకరేట్ చేయడం చూసాం గానీ ఇక్కడ వీళ్ళు చూడండి పళ్ళతో డెకరేట్ చేశారు, పిచ్చెక్కించేశారు. అంటే మరి వెరైటీగా చేయాలని. మీరు ఇప్పటి వరకు ఎన్నో ప్రాంకులు చూసింటారు గానీ తలకాయ పట్టించే ప్రాంకు ఈ పిల్లకాయది. పాపం 3 సెకండ్లు ముసలైన మైండ్ పోగొట్టేశాడు. ఇక్కడ ఏదో ప్రొటెస్ట్ నడుస్తుంది. వీళ్ళందరూ సీరియస్ గా ప్రొటెస్ట్ చేస్తుంటే ఇక్కడ ఈ అన్న చూడండి ఆయన పనిలో ఆయన ఉన్నాడు. నైస్. దొంగతనాలు ఎన్నో రకాలుంటే రే ఇదేం దారుణం రా అనిపించే దారుణమైన దొంగతనాన్ని ఇక్కడ చూడండి. కొన్నిసార్లు కొందరి పనోడుతనం ఎలా ఉంటదంటే వాళ్ళు చేసిన పని తిరిగి వచ్చి వాళ్ళకే పంచరేసుద్ది. అలాంటి సీనే ఇక్కడ ఇది కూడా. సక్సెస్ఫుల్ గా కొమ్మ నరికాడు. అయితే అదే పోటున అది వచ్చి ఈయన షెడ్డి ఓడగొట్టింది. పాపం అయ్యా, తోలతనం అనేది ఏజ్ తో సంబంధం లేకుండా ఉంటది. ఈ బొడ్డోడు కూతంతలేడు గాని ఎంత బీభత్సం చేశాడో చూడండి. రే అందుబాటులో లేని దాన్ని అదునుగా ఆలోచించి అదరగొట్టే ఐడియాతో చెదరగొట్టేయడమే పనోడుతనం అంటే. ఇక్కడ ఈ స్టేట్మెంట్ ఈసారికి పక్కా యాప్ట్. బైకుకి లింకేసి బిందాస్ గా దొలిగిపోతున్నాడు అందరిని. క్రేజీ. కుదురు అనేది కొందరికి అస్సలు కుదరదు. ఏంటంటే కుదురుగుండు అస్సలు చేత కాదు. ఇక్కడ ఈ కుర్రాడిలాగా రోడ్డు మీద పోయేటోడు కుదురుగా పోక టైర్ లేపాడు, తెక్క తీర్చుకున్నాడు. ఇక్కడ ఈ సోకు సుందరం పిల్లకి పువ్విద్దాం అనుకున్నాడు. ఓ చోట నుంచుని కుదురుగా ఇవ్వచ్చుగా. ఆహా అట్ట కుదరదు. ఎగిరి ఎలికింతలు తిరిగి ఇవ్వాలనుకున్నాడు, వెనకాలవని ఎగరేశాడు. రే పాపం నీ సరదా కోసం ఏ పాపం తెలియనామో సరదా తీర్చేసావు కదరా. అయ్యా రే ఇదెక్కడ పనితనం రా రే, ఇదేం కోయడం రా అయ్యా. కిక్కు కోసం ఏదైనా చేసేటట్టున్నాడు. ఒరే అసలు ఇదేం పైశాచిక ఆనందం రా నీకు. రే పని కట్టుకుని ట్రైన్ లో వెళ్లే వాళ్ళని తడిపేస్తున్నాడు. మరి ఇదేం ఆనందమో ఏంటో. తండోరా దోత.
కాదన్నా, అసలు ఎలా అనుకున్నావా? అసలు ఎలా ఆగుద్ది అనుకున్నావు? బంగారం లాంటి సైకిల్ ఇంకా తీయడానికి కూడా రాదు అన్నంత బెండ్ అయింది. నేను చెప్తున్నా, ఈ బొడ్డోడు పర్ఫార్మెన్స్ చూసాక అర్థం కాని టాలెంట్ తో ఆగం చేసేసాడు, బుర్రలో బ్లేడ్ లేసి కోసేశారు అంటాడు చూడండి. దోస్తుల్లో దోల దోస్తుని చూసుంటారు గానీ అసలు ఇంత దారుణమైన సైకో దోస్తుని ఎప్పుడు చూసుండరు. అసలు ఇదేం సైకో తనం రే. వీడియో చివరి వరకు చూసారంటే ఖచ్చితంగా నచ్చే ఉంటుంది. లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. నవ్వుల్ని విస్తరింపజేయడానికి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా వీడియోని షేర్ చేయండి. నేను వీడియో పెట్టగానే మీకు నోటిఫికేషన్ రావాలంటే సబ్స్క్రైబ్ బటన్ పక్కనే ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేసి ఆల్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకోండి. వీడియో పెట్టగానే మీకు నోటిఫికేషన్ వస్తుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.